మూవీలో సేమ్ మూవీలో చెప్పినట్టు క్యాండీ క్రష్, టెంపుల్ రన్ ఇవే చాలా ఫేమస్ అవుతున్నాయి. సో మనం చూడగలం చిన్నపిల్లలు కూడా చాలా చిన్న ఫోన్స్ తో బాగా ఎడిక్ట్ అయ్యి గేమ్స్ తో ఎడిక్ట్ అయ్యి ఆడుతున్నారు, పబ్జి ఎవ్రీథింగ్. సో ప్రతి వల్ల ఏంటంటే మంచిగా బయట ఉన్న స్పోర్ట్స్ అన్ని ఆడేసి తెలుస్తుంది. అందుకే సూపర్ హిట్ అవుతుంది మూవీ. చాలా బాగుంది. మూవీలో సాంగ్స్ కానీ సూపర్ ఉంది. రామ్ చరణ్ అంటే చాలా మంది సినిమా స్టోరీ అంతలా ఏం లేదు, నార్మల్ గానే ఉంది. అది అర్థం చేసుకోవాలి, అది అర్థం చేసుకుని రాకపోతే అంటే ఎమోషనల్ ఎక్కువ కనెక్ట్ చేయాలంటే రామ్ చరణ్ కనెక్ట్ అయిపోయాడు. సో ఏ మూవీలైనా కనెక్ట్ అయ్యి ఉంటాడు. ఎలా అనిపించింది అసలు పెద్ది? బాగుంది బ్రో సినిమా. ఏ రామ్ చరణ్ గారు ఫ్యానా నువ్వు? బ్యాట్ పట్టుకుని మొత్తం టీఎఫ్ఎక్స్ అని చెప్పాలంటే ఎలా అనిపించింది? ఎలా అనిపించింది మొత్తం సినిమా? బాగుంది బ్రో. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే పీక్స్ ఉంది. లిటరల్లీ ప్రతి షాట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఏంటి ఇంత స్లో ఉన్నావు ఏంటి? అసలు హైప్ ఉండాలి కదా. అంటే బ్రో చాలా మంది బోరింగ్ ఉందని అంటున్నారు. బోరింగ్ అంటే చూడలేదు మనోడు అన్నట్టు. ఏం నచ్చింది మూవీలో? రామ్ చరణ్ యాక్టింగ్ నచ్చింది, కాన్సెప్ట్ నచ్చింది, బాగుంది. అంటే ఒక స్పోర్ట్స్ మ్యాన్ స్పోర్ట్స్ ఆడడం కన్విన్స్ గా లేదు అంటున్నారు చాలా మంది. నో చాలా బాగుంది. కొంచెం నెగిటివ్ టాక్ చెప్పారు, బోరింగ్ ఉందని చెప్పేసి. అలా ఏం లేదు, అంటే మంచి ఇన్స్పైరింగ్. సెకండ్ హాఫ్ అంతా కూడా కొంచెం లాగ్ ఉంది అంటున్నారు. మూవీ చూడండి బ్రో, చూసిన తర్వాత హైలైట్ అందరూ బాగా చేశారు. రామ్ చరణ్ స్పెషల్గా అంత బాగుంది. హీరోయిన్ క్యారెక్టర్ ఏమన్నా ఇంకా చాలా స్కోప్ ఉందా? మ్యూజియం దాని గురించి అడగండి. బాలేదా? మ్యూజిక్ బాలేదా? హిట్ బ్రో సినిమా అంటుంటే మళ్ళీ బాగాలేదా అంటారు. నైట్ ప్రీమియర్ చూసినప్పుడు కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే లాగ్ అన్నారు. సెకండ్ హాఫ్ డిసప్పాయింట్ అయినట్టు చెప్పారు. మీకు అలా అనిపించిందా? నాకు అలా ఏమనిపించలేదు. ఎంగేజింగ్ ఉంది ఎక్కడైనా అలాగుందా? యూత్ కి మంచి మెసేజ్ ఉంది, నాకు అది నచ్చింది. ఓకే, రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ ఎలా? బాగుంది. జాన్వీ కపూర్ గారి ఇంపార్టెన్స్ ఏమైనా ఉందా సినిమాలో, లేకపోతే ఏదో అట్లా పెట్టి ఉంది లైట్ గా. ఇప్పుడు మీ అబ్బాయికి కుస్తీ నేర్పుతారా, క్రికెట్ నేర్పుతారా? మా అబ్బాయి క్రికెట్ ఫ్యాన్. క్రికెట్ ఫ్యానా? క్రికెట్ నేర్పిస్తారా? ఎలా ఉన్నాయి ఆ షార్ట్స్ అవన్నీ? అసలు అది హీరో ఇంకా డాన్స్ ఎలా ఉంది? డాన్స్ రామ్ చరణ్ చెప్పక్కర్లేదు. చిరంజీవి గారు మించారు అంటున్నారు రామ్ చరణ్ గారు, నిజమేనా? మించడం అంటే తండ్రికి కొడుకు తర్వాత అంతే. థ్యాంక్ యూ. ఉంటుంది లాస్ట్ లో క్లైమాక్స్ అయితే ఎమోషనల్, ఫుల్ ఎమోషనల్. అంటే కొంతమంది డిసప్పాయింట్ అయినామంటే డిసప్పాయింట్ అంటే కొంచెం లాగ్ అనిపిస్తుంది. సినిమా జరగాలి కదా, 3 hours అంటే అలా మినిమం ఉంటది. నా యాక్టింగ్ అయితే పిచ్చి అసలు. ఆ రంగస్థలంలో చూసినట్టుంది. ఆయన శిష్యుడే కదా, సూపర్ అన్న. బీజం కూడా ఏఆర్ రెహమాన్ అనేది చంపేశాడు అన్న, సూపర్ టోటల్. శృతేశ్వర అంటే ఇంకా తెలిసిందే కదా, సూపర్ అన్న. అంటే కొంచెం అంటే కనబడదన్న, అంటే పెద్ద చూపిరు. ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది. బాగుంటుంది. సూపర్ అన్న. సూపర్ అన్న. కాలు ఇరిగినా కానీ నెంబర్ 1. అసలు గెలవాలంటే ఎంత పట్టుదల ఉండాలో అంత పట్టుదల చూపించాడు. అసలు తగ్గేది లేనట్టుగా రికార్డు బద్దలు కొడుతుంది. సూపర్ సూపర్ సూపర్. సినిమా చూసిన తర్వాత యూత్ కి ఏమైనా యూత్ కు మంచి కంపల్సరీ అనే యూత్ కు నెంబర్ 1 స్థానం తెప్పించాడు. ఎందుకంటే ఒక కాలు ఇరగొట్టుకొని కూడా నెంబర్ 1 పొజిషన్ లో ఇండియన్ పవర్ ఏందో చూపించాడు రామ్ చరణ్. సూపర్ సూపర్ సూపర్. వాళ్ళ లెవెల్ ఏంది, మనం వాళ్ళకి ఏం రెస్పెక్ట్ చూపిస్తున్నాము, వాళ్ళకి ఫెసిలిటీస్ ఏంది, దాని గురించి మెయిన్ గా మాట్లాడింది. అంటే ప్రతి ఒక్కరికి అది ఒక మెసేజ్ ఏమి ఇస్తుందంటే, మనం విలేజర్స్ కైనా కానీ ఎవరికైనా కానీ అందరికి ఈక్వల్ లెవెల్ గా మనము వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ, వాళ్ళకి ఫెసిలిటీస్ ఇవ్వడము, వాళ్ళకి ప్రతి దానిలో మనం ఒక సపోర్ట్, ఇన్స్పిరేషన్ అన్నట్టు ఉన్నది. అంటే చాలా బాగుంది మూవీ. అంటే అందరికి ఒక గుండెలో ఒక మెసేజ్ ఏంటంటే, విలేజర్స్ కి అని కాదు, అంటే ఇప్పుడు ఎవరైతే రిచ్ కిడ్స్ వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళకే ఛాన్స్ అని కాదు స్పోర్ట్స్ లో. ప్రతి ఒక్కరికి ఎవరికైతే టాలెంట్ ఉందో, ఎవరికైతే ఆ మోటివ్ ఉందో, విల్ ఉందో, అవందరినీ కూడా వాళ్ళని పుష్ చేసి ఇది ఒకటే మెసేజ్ ఏంటంటే, అందరికి ఛాన్స్ ఇవ్వాలి, అందరికి సపోర్ట్ చేయాలన్నది. నెగటివ్స్ ఏం లేవు. అంటే
యాక్టింగ్ అంతా బానే ఉంది కానీ ఇంకొంచెం బెటర్ కావచ్చేమో అని నాకు అనిపించింది. అంటే మిగతా మోటివ్ స్టోరీ అంతా బాగుంది. హైప్ అని అట్లా ఏం లేదన్నా, అంటే మూవీ వర్త్ వాచింగ్ అని అంటే నేను అంటే నేనేం రేటింగ్ అవన్నీ అను, కానీ నీకు ఇట్లా ఇండియన్ గవర్నమెంట్ గురించి అన్ని తెలవాలి. విలేజెస్ ఇప్పుడు ఏ స్టేట్ లో ఉన్నాయి, మనం వాళ్ళకి ఏం చేస్తున్నాము, ఎందుకంటే 150 crores పాపులేషన్ ఇండియా, మనం వాళ్ళకి ఏం చేస్తలేం. విలేజెస్ కి ఏమున్న సిటీలోనే చేస్తున్నాం, విలేజెస్ కి కూడా మనం హెల్ప్ చేయాలనే ఒక మోటివ్ తో తీసారు. అదైతే చాలా బాగుంది. ట్రాక్ తప్పింది అనుకుంటున్నారా? లేదు ఎక్కడ ట్రాక్ అంటే నేను రామ్ చరణ్ ది గేమ్ చేంజర్ చూసినా కదా, అందులో ఆయన IAS ఉంటాడు, IPS ఉంటాడు, ఇట్లా మల్టిపుల్ రోల్స్ చేస్తున్నాడు రామ్ చరణ్. కానీ ఒకటే రోల్ కి స్టిక్ అయి ఉంటే మంచిగా ఉంటదేమో అని నాకు ఈ అనిపించింది. మూవీకి గేమ్ చేంజర్ అని పేరు పెడితే బాగుంటుందా చాలా మంది అంటారు. మరి మీ opinion? అంటే పెద్ద అనే ఒక పేరు నాకు నచ్చలేదు. 3 గంటలు సినిమా బోరింగ్ అసలు అలా ఏం లేదండి. సెకండ్ హాఫ్ అయితే అసలు లైఫ్ నేర్పించేసింది. ఎవరైతే ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ విజయాన్ని ఎలా సాధించవచ్చు అనేది బాగా నేర్పిందండి. ఇదైతే ఎవరైనా యూత్ గానీ జనరేషన్ గానీ ఓడిపోయాము అని కాకుండా మళ్ళీ ఎలాగ విన్ అవ్వచ్చు అనేది బాగా తెలిసిందండి ఈ మూవీ నుంచి. ఇదైతే బాగుండింది, బ్లాక్ బస్టర్ మూవీ. అలా ఏం లేదండి, అసలు లాగ్ ఏం లేదండి, సూపర్ గా ఉంది. సెకండ్ హాఫ్ అయితే ఇంకా బ్లాక్ బస్టర్ అండి, చాలా బాగుంది. అసలు సూపర్ అండి, అసలు చెప్పాల్సింది ఏం లేదు. నో వర్డ్స్ టు సే, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. లేదండి, చాలా బాగుంది. అసలు ట్రోల్స్ చేసే వాళ్ళు ఎప్పుడైనా సరే విన్ అయిన తర్వాత ట్రోల్సే వస్తాయండి. నిజం చెప్పాలంటే మనం ఎవరైనా విన్ అయ్యామంటే ట్రోల్సే కదా చేస్తారు. ఎప్పుడు ఎక్కువ ట్రోలర్స్ వస్తే అలా మనం నిజంగా విన్ అయినట్లే. నా ఒపీనియన్ అయితే ఎన్ని సూపర్ అండి, సూపర్. అంటే యాక్చువల్ గా రామ్ చరణ్ ని హైలైట్ చేసింది బాగుండింది. అండ్ ఆ రోల్ ఎంతవరకు ఉండాలో అంతవరకు పెట్టారన్నది అది సినిమా చూపించేది. అలా ఏం లేదండి, ఈ ట్రోల్స్ అనేది విన్ అయ్యారనే ఆ ట్రోల్స్ వస్తాయి అంతే. విన్నర్స్ కి మాత్రమే ట్రోల్స్ అండి. సూపర్ అండి, 10/10 అండి, 100%. నాకు ఎక్కువ రామ్ చరణ్ యాక్టింగ్ నచ్చింది, జాహ్నవి కపూర్ యాక్టింగ్ ఓకే. లాస్ట్ కి ఎమోషనల్ నాకు చాలా బాగా నచ్చింది. ఓకే, అంటే ఇప్పుడు సినిమా నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటారు కదా, ఏం నేర్చుకుంటారు? అది కాలు పోగొట్టుకున్న పట్టుదల మాత్రం వదలలేదు, అది నేను నేర్చుకున్నాను. ఓకే, బాగుంది, సాంగ్స్ కూడా బాగున్నాయి. నాకు ఎక్కువ రైరేరా ఇష్టం. ఓకే బాగుంది. కన్నీ సాంగ్స్ వచ్చాక హల్లెల్లో నాకు నచ్చలేదు. సినిమా వచ్చిన వాళ్ళకి బాగా ఎంజాయ్ చేయండి. అండ్ మీకు అర్థమైనవన్నీ ఇక్కడ ఈ వీడియోలో చెప్పండి. బోర్ కొట్టలేదు, లాస్ట్ కి ఒక్క సీన్ బోర్ కొట్టింది అంతే. కొంచెం బోరింగ్. సో 3 స్పోర్ట్స్ చూపెట్టారు కదా సినిమాలో, ఏ స్పోర్ట్ నచ్చింది? రెజ్లింగ్ నచ్చింది నాకు. రెజ్లింగ్ నచ్చిందా? అందులో రామ్ చరణ్ గారు ఎలా కనిపించారు రెజ్లింగ్ టైంలో? రెజ్లింగ్ టైంలో ఓకే బాగానే ఉన్నారు. బాగున్నారా? రామ్ చరణ్ గారి కట్అవుట్ బాగా నచ్చిందా? నచ్చింది. ఏం చెప్తావు కట్అవుట్ గురించి? ఏం చెప్తారు రామ్ చరణ్ కట్అవుట్ గురించి? బాగుంది అండి. టాక్ బ్లాక్ టాక్ బ్యాగ్ నెగిటివ్ అంతా నడిచారు. పెద్దతో దానికి రికార్డులు బదులు పెట్టాడు. సెకండ్ హాఫ్ అంతా లాగ్ ఉందంటున్నారు, మరి ఏంటి? లాగ్ సినిమా అర్థం కావడానికి కొంచెం లేట్ అవుతుంది అంతే, అందువల్ల లాగ్ అనిపిస్తుంది. కానీ ఏం అర్థం కాదు, లాగ్ లేదు, నో డౌట్ బ్లాక్ బస్టర్. ఫెంటాస్టిక్. బాగా రంగస్థలమే బాగా చేశారు, అది ఇది అంటా ఉన్నారు. రంగస్థలం కూడా సరిపోదు, అలా చేశారు. పెద్ద బ్లాక్ బస్టర్ స్టోరీ కూడా, స్టోరీ 3 స్టోరీస్ అసలు భలే ఇన్స్పిరేషనల్ గా అనిపిస్తున్నాయి. అంటే ఒకటి తర్వాత ఒకటి ఎలా చేంజ్ అవుతారు అనేది ఫెంటాస్టిక్ గా చూపించారు. 3 స్టోరీస్ బాగుంది. జాహ్నవి కపూర్ కూడా ఆ స్టోరీ ఏదో ఒకటి హీరోయిన్ ఉండాలి కాబట్టి కొంచెం మంచిగా చూపించాలని చెప్పి ఆ స్టోరీ పెట్టి చేపించారు మంచిగా. స్టోరీ అంతా మొత్తం మూవీ మీద నడుస్తుంది కాబట్టి, రామ్ చరణ్ మీద నడుస్తుంది కాబట్టి అది మామూలుగా హీరోయిన్ ఉంటే బాగుంటది అని పెట్టి స్టోరీ బాగా చేశారు. అలానే కొంచెం స్టోరీ ఉండాలి, లేడీ మీద హీరోయిన్ మీద ఉండాలి కదా అని. స్టోరీ ఉందన్న అదేం లేదు, బాహుబలి పిల్లర్ అదే కనిపించట్లేదు అంటున్నారా? లేదు, అది నెగిటివ్ టాక్స్ నడుస్తున్నాయో కానీ మీరు వచ్చి ఒక్కసారి చూస్తే అర్థమవుతుంది. మీరు బయట నుంచి ఎన్ని మాట్లాడినా ఏమి చల్లదు, ఒకసారి మూవీ చూస్తే అర్థమవుతుంది.